వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్నూన్ ఎంతసేపు పడుకోవాలనేది ఈ వీడియో. పగటిపూట కొనుక్కు తీయడం చాలామందికి అలవాటే. కాసేపు కొనుక్కు తీస్తే మధ్యాహ్నం బడలిక మగత తొలగిపోయి కొత్త హుషారు వచ్చేస్తుంది. నేర్చుకునే సామర్థ్యం, పనిలో నైపుణ్యము ఇనుముడిస్తాయి. కేవలం 10 నిమిషాలు కొనుక్కు తీసిన ఉత్పాదకత, అప్రమత్తత పుంజుకుంటాయి. అయితే ఎంతసేపు నిద్రిస్తున్నామన్నది కీలకమే. అరగంట కన్నా ఎక్కువసేపు కొనుక్కు తీస్తే హుషారు సంగతి అటుంచండి, మగత ఆవహిస్తుంది, ఏకాగ్రత లోపిస్తుంది, విషయగ్రహణ సామర్థ్యము, ఉత్పాదకత తగ్గుతాయి. మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, తరచూ ఎక్కువసేపు పగటిపూట పడుకోవడం అలవాటైతే ప్రయోజనం మాట ఏమో కానీ అనర్థాలకు దారితీస్తుంది. 2 గంటల కన్నా ఎక్కువసేపు కొనుక్కు తీసేవారికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి తీవ్రం కావడం, మధుమేహం, గుండె జబ్బు, బరువు పెరగటం, జీవక్రియ దెబ్బతినడం వంటి సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. మరీ ఎక్కువసేపు కొనుక్కు తీస్తే నిద్ర మెలకువలను నియంత్రించే జీవకడియారం అస్తవ్యస్తమవుతుంది. జ్ఞాపక శక్తి, అప్రమత్తత మీద ప్రభావం చూపొచ్చు. కాబట్టి కొనుక్కు ప్రయోజనం పొందాలంటే అరగంట కన్నా మించకుండా చూసుకోవడం మంచిది. అదేవిధంగా బెండకాయ తాలూకా ఉపయోగాలు చూడండి. బెండకాయ అనగానే జిగురుగా ఉంటుందని చాలామంది వద్దంటారు. నిజానికి దీనిలో గుండె ఆరోగ్యానికి, గ్లూకోజ్ తగ్గడానికి, జీర్ణక్రియ సజావుగా సాగడానికి తోడ్పడే పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ అసలే ఉండదు. అరకప్పు ఉడికించిన బెండకాయలో 6 గ్రాముల పిండి పదార్థాలు, 6 క్యాలరీలు, 2 గ్రాముల పీచు, 5 గ్రాముల ప్రోటీను, 8 గ్రాముల సోడియము, 8 మైక్రోగ్రాముల ఫోలేటు, 32 మైక్రోగ్రాముల విటమిన్ కే, 6 మిల్లీగ్రామ్స్ కాల్షియం, 8 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 13 మిల్లీగ్రాముల విటమిన్ సి, 2 మిల్లీగ్రాముల మ్యాంగనీస్ ఉంటాయి. రోజు బెండకాయ తినేవాళ్ళు ట్రైగ్లిజరైడ్లు, మొత్తం కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటే చెడ్డ కొవ్వు, రక్తంలో గ్లూకోజ్ మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు 9 ప్రయోగ పరీక్షల సమీక్ష చెబుతుంది. అంతేకాదు హెచ్డిఎల్ మంచి కొవ్వు గణనీయంగా పెరుగుతుండడం విశేషం. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే. బెండకాయలోని వృక్ష రసాయనాలు విశృంఖల కణాల అంటే ఫ్రీ రాడికల్స్ ఉధృతి తగ్గడానికి తోడ్పడతాయి. ఇలా వాపు ప్రక్రియను అదుపులో పెట్టి క్యాన్సర్ల ముప్పు తగ్గడానికి దోహదం చేస్తాయి. అలాగే రక్తపోటును అదుపులో పెడతాయి. బెండలోని పీచు పదార్థం చక్కెర, పిండి పదార్థాలను త్వరగా జీర్ణం కాకుండా అడ్డుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. ఇందులో జిగురు ద్రవం లాంటి పెక్టిన్ అనే పీచు దండిగా ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అందువల్ల మలబద్ధకం గలవారికి మేలు చేస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. ఆరోగ్యము రాత మార్చుకోండి. నేటి టెక్ యుగంలో చేతితో రాయడం బాగా తగ్గిపోయింది. మొబైల్ ఫోన్లు, డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు రాకతో టైప్ చేయడం ఎక్కువైపోతుంది. హోంవర్క్, పరీక్షలు తప్పవు కాబట్టి పిల్లలు, యువకులు అంతో ఇంతో రాస్తున్నారు. మిగతా వారు ఎప్పుడో కానీ పెన్ను చేతితో పట్టుకోవడం లేదు. నిజానికి చేతిరాత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేతితో రాయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడుతుంది, ఏకాగ్రత మెరుగవుతుంది, డోపమిన్ విడుదల కావడం మూలంగా ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయి. క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే సృజనాత్మకత, ఆలోచన శక్తి మెరుగుతాయి, మెదడు పదును తేలుతుంది. చేతిరాతతో జ్ఞాపశక్తి, విషయాన్ని తిరిగి గుర్తు తెచ్చుకున్న సామర్థ్యము ఇనుముడిస్తాయి. మనసులోని భావాలను కాగితం మీద పెడితే హాయి భావన కలుగుతుంది, ఆలోచనలు సక్రమంగా సాగుతాయి. పడుకోవడానికి ముందు కృతజ్ఞత అనుభవాల గురించి రాయడం వల్ల నిద్ర బాగా పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.